ఒక పక్కన కవిత రాసినటువంటి లేఖ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ రాజకీయాన్ని కుట్టిపేస్తుంటే అది అసలు ఒక పెద్ద వ్యవహారమే కాదు అన్నట్టు స్థాయిలో కేటీఆర్ స్పందించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, అలాగే ఈ లేఖలపై మాట్లాడటానికి ఆయన కొంత నిరాకరించిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. మొత్తంగా కవితల కేటీఆర్ ఇలా ఎట్లా చూడాలి? తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ తో మాట్లాడదాం. నవీన్, పూర్తి భిన్నంగా అసలు ఇది పెద్ద విషయమే కాదన్నట్టుగా కేటీఆర్ కొట్టిపారేశారు. కేటీఆర్ అయితే కొట్టిపారేస్తున్నారు కానీ కవిత అన్న మాటలకి సమాధానం చెప్పేందుకు కేటీఆర్ అయితే నిరాకరించారు. సో కవిత చాలా ప్రశ్నలను చాలా అంశాలను కూడా నిన్న చర్చకు పెట్టారు. సో తన చుట్టూ అంటే తనకు చాలా అన్యాయం జరుగుతుంది, కేసీఆర్ కుమార్తెనైనటువంటి నాకే పార్టీలో ఈ స్థాయిలో అన్యాయం జరిగితే తన తండ్రికి రాసినటువంటి లేఖను ఇట్లా బయటికి లీక్ చేయడం అంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర దాగుందో అర్థం చేసుకోండి. ఈ కుట్రదారులు ఎవరో కుట్రదారులు ఉన్నారు పార్టీలో. అలానే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. సో ఇవన్నీ కూడా పార్టీని ఒక రకమైనటువంటి కుదుపు అయితే కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటికి సమాధానం చెప్పి సో కవిత అసలు ఏ ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు, ఆ వ్యాఖ్యలకు కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కేటీఆర్ మీద ఉంది. ఎందుకంటే ఇంకా పార్టీలో ఒక రకమైనటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం కేటీఆర్ మీద ఉన్నప్పటికీ కూడా సో ఆయన ఎక్కడ కూడా వీటి మీద చాలా లోతుగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. జస్ట్ పాసింగ్ రిమార్క్స్ లాగానే ఆయన కొట్టిపాడేశారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, కేసీఆర్కి ఎవరైనా సరే సూచనలు సలహాలు ఇవ్వచ్చు, లేఖలు ఎవరైనా రాయొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయమే, కేసీఆర్కు పార్టీలో ఎవరైనా సూచనలు సలహాలు ఇచ్చేంత సాహసం చేస్తారా, లేదా ఇచ్చినా కానీ కేసీఆర్ వాటిని స్వీకరిస్తారా అనేటువంటి విషయం కేటీఆర్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. మరోవైపు సో కవిత విషయంలో ఆయన ఒక మాట మాట్లాడారు. అంటే కవిత పేరు ప్రస్తావించకుండానే పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి విషయాలను బహిర్గతంగా మాట్లాడడం సరే కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. సో ఈ వ్యాఖ్యలు ఒక రకంగా సో కవితను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఒక రకంగా హెచ్చరికగానే మనం చూడాలి. అంటే ఉన్న బలంగా కవిత మీద చాలా సీరియస్గా రియాక్ట్ కాకుండానే సో ఆయన చెప్పాల్సిందైతే చెప్పారు. సో అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటలు బహిర్గతంగా మాట్లాడొద్దు అని చెప్పేసి అన్నారు. సో మరోవైపు కవిత చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఎక్కడ కూడా ఆయన సమాధానం ఇచ్చేంత సాహసం కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి మిగతా నాయకులు కానీ ఎవరైనా చేస్తే మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో ఉంటుంది. గతంలో మనం అనేక అనుభవాలను చూసాం. కానీ కవిత విషయంలో ఒకంత మెతక వైఖరి అయితే ప్రదర్శిస్తారు కూడా. ఎందుకంటే సొంతగా ఆయన తన సోదరి కాబట్టి, కేసీఆర్ బిడ్డ కాబట్టి సో కవితతో మాట్లాడిన తర్వాత ఆమెకు నచ్చ చెప్తారా లేదా ఇంకా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం చూడాల్సింది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు తెలంగాణ భవన్లో, ప్రెస్ మీట్ జరిగినటువంటి కార్యాలయం దగ్గర. సో రాజేష్తో మాట్లాడదాం. సో రాజేష్, కవిత విషయంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి అంశం మీదనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టానని చెప్తున్నారు. సో కానీ దీనికి సంబంధించి మొన్నటి నుంచి కూడా కేటీఆర్ మాట్లాడుతూ వస్తున్నారు అనేక సందర్భాల్లో. సో ఆయన నిన్న ట్వీట్లో దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు చేశారు, మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, బయట కూడా చెప్పారు. సో ఇవాళ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి అంశాన్ని గురించే మాట్లాడడానికి వచ్చానని చెబుతూ కవిత విషయంలో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. సో మొత్తం మీద 2-3 మాటలు అయితే మాట్లాడారు. కానీ కీలకమైనటువంటి కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కానీ ఆమె లేవనెత్తినటువంటి అంశాల పట్ల కానీ కేటీఆర్ ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు. అసలు కేటీఆర్ ఉద్దేశం ఏమై ఉంటుంది, అక్కడికి వచ్చినటువంటి పార్టీ నేతలు కూడా ఏమనుకుంటున్నారు ప్రెస్ మీట్ గురించి? ప్రతి ఒక్కరికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాన్ని అంతర్గతంగా ఎక్కువగా స్వేచ్ఛ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో కవిత చెప్పేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అంశాన్ని ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన నేషనల్ హెరాల్డ్ కేసు పైనే మాట్లాడారు. రేవంత్ రెడ్డి టార్గెట్గా సాగినటువంటి యొక్క ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పులు కావచ్చు, బాహాటంగానే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా మంత్రులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో 30% కమిషన్ లేనిదే ఎక్కడ కూడా ఎలాంటి పనులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, ప్రైవేట్ పనులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, 30% కమిషన్ లేకుండా ఎక్కడ కూడా పనులు జరగట్లేవు అటువంటి విషయాన్ని పదే సొంత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపించిన. పర్టికులర్గా నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డిని ఛార్జ్షీట్లో ఇన్వాల్వ్ చేసిన దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదో సూటిగా సమాధానం చెప్పాలంటూ ఆయన దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత కూడా నిన్న కవిత రాసినటువంటి లేఖను ఉద్దేశించి మీడియా అడ్రస్ చేసినటువంటి యొక్క సమావేశంలో కేటీఆర్ని నేరుగా ప్రశ్నించే ప్రయత్నం చేసిన
దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కాకుండా కేవలం నేషనల్ హెరాల్డ్ కేసులో మీకున్నటువంటి డౌట్స్ కావచ్చు, ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా మీరు దర్జాగా అడగవచ్చు తప్పితే ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదని చెప్పి ఆయన ఒకటికి 4 సార్లు దాన్ని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పదే మీడియా అడిగేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కొక్కరుగా అడిగేటువంటి సందర్భంలో కేటీఆర్ దీన్ని చెప్పక తప్పని పరిస్థితుల్లో చెప్పినట్లుగానే అనిపించినట్టుగా చూడొచ్చు మనం. ఎందుకంటే చివరిలో ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత చివరిలో కవిత గురించి ప్రస్తావించినటువంటి సందర్భంలో మా పార్టీలో అంతర్గతంగా స్వేచ్ఛ ఉంటుంది. గడిచిన సారి 2018 ఎన్నికల్లో కావచ్చు, మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో తమ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇష్యూస్, ఇబ్బందులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశంలో పార్లమెంటు ఎన్నికల కంటే ముందు సమీక్ష సమావేశాలు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇదే తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశాలకు దాదాపు వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కావచ్చు, పార్టీ పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇతరత్ర ఇబ్బందులను కావచ్చు, వాటన్నిటిని కూడా లేఖల రూపంలో కేసీఆర్ నోటీస్లో తీసుకొచ్చారు. కేసీఆర్కి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే కవిత రాసినటువంటి లేఖలు చూడాల్సింది తప్పితే ఇందులో పెద్దగా చూడాల్సిన అవసరం లేనటువంటి అంశాన్ని ఆయన ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే దాంతో చెప్తూనే పార్టీలో ఏదైనా అంతర్గత ఇష్యూస్ తలెత్తినప్పుడు, లేదంటే అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు, ఏదైనా చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని సూటిగా చెప్పాలని చెప్పి భావించినప్పుడు ఆ పార్టీ అధినేతకి నేరుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ వెసులుబాటు తమ పార్టీలో ఉంది. ఈ సూత్రము ఒక్కరికే కాదు, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అనేటువంటి అంశమే కాదు, ప్రతి ఒక్కరికి ఈ సూత్రం వర్తిస్తుంది. దీన్ని అందరూ ఫాలో అయి పనిచేస్తే బాగుంటున్నటువంటి అంశాన్ని ఆయన కవితకు ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా కవిత అనే పేరును మెన్షన్ చేయలేదు, జాగృతి అనేటువంటి పేరును మెన్షన్ చేయలేదు. రాజకీయంగా ఇది కవిత రాసినటువంటి లేఖన, కేసీఆర్కి రాసినటువంటి లేఖను మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, తెలంగాణ సమాజం అంతా కావచ్చు ఒక సెన్సేషనల్ అంశంగా చూసినటువంటి ప్రయత్నంలో దీన్ని ఎందుకు పెద్దగా భూతత్వంలో పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది పెద్దగా చర్చకు దారి ఇవ్వకుండా కేవలం స్ట్రాటజికల్గా మాత్రమే ఈ సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని, నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగినటువంటి ఇష్యూస్ని మీడియాకి అట్రాక్ట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కేటీఆర్ భావించినట్లుగా చూడొచ్చు. దీనిపైన ఇటు పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు అఫీషియల్గా స్పందించేందుకు ముందుకు రావట్లేదు. దాంతోపాటు కేటీఆర్ లాంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ అంశాన్ని చాలా సింపుల్గా చూసే ప్రయత్నం చేయడంతో పాటుగా చాలా ఇది పెద్ద అంశమే కాదు, ఇది పెద్ద ఇష్యూనే కాదు అన్నట్టు చూడడంతో మిగతా నేతలందరూ ఎవరు కూడా దీనిపైన బాహాటంగా మాట్లాడడానికి సాహసం చేయలేకపోతున్నారని చెప్పాలి.